కథాభిమానులందరికీ నమస్కారం అండి. మనం చెప్పుకునేది తెనాలి రామలింగ కథలు కదా. మరి అయితే తెనాలి రామలింగడు అంటేనే హాస్యం. ఆయన తెనాలిలో పుట్టాడు కాబట్టి తెనాలి రామలింగడు అని పేరు వచ్చింది. మరి ఆయన శ్రీకృష్ణదేవరాయలకి ఎంతో స్నేహితుడిగా ప్రాణమిత్రుడిగా అన్ని రకాలుగా ఉంటాడు. తర్వాత ఆయనకి ఏదైనా కష్టం వచ్చినా, ఎవరైనా ప్రాణహాని తనిపెట్టినా కూడా అతను మన రామలింగ ఆదుకుంటాడు. రాయలకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడు. అందుకే రాయల వారు ఎప్పుడు కూడా తెనాలి రాకపోతే ఎంతో విలవల్లాడిపోతూ ఉంటారనమాట. అందుకే తెల్లారితే చాలు తెనాలి అంటూనే ఉంటారు ఎప్పుడూ కూడా. ఒకసారి ఏమైందంటే, రాయల సభలో ఉండగా ఆస్థానంలోని అందరూ ఉన్నారు, అష్టదిగ్గజాలు అందరూ ఉన్నారు. అదే సమయంలో ఏంటంటే మండుటెండ, వేసవికాలం, అస్సలు చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాంటి సమయంలో రామలింగ అంటున్నాడు, స్వామి, నేను ఈ ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను కొన్ని రోజుల పాటు మా ఊరు వెళ్ళొస్తాను. చిన్న పల్లెటూరది, ఆ ఊళ్ళో ఎలా ఉందో ఏంటో చూసొస్తాను అని చెప్పాడు. అని రాయలవారి తీసుకుని అతను వెళ్తానని చెప్పాడు. అందరూ కూడా ఓహో మన తెనాలి రామలింగ పల్లెటూరు వెళ్తున్నాడట, ఓహో అంటూ అందరూ ఓ కొట్టున్నారు అనమాట. అరే అలా అయిన తర్వాత రాయలవారు అన్నారు, సరే నువ్వు ఒక 10 రోజుల కంటే ఎక్కువ ఉండకూడసుమా అని చెప్పారనమాట. సరే అలాగేనండి అన్నాడు. అనేసి వెళ్ళిపోయాడు. పల్లెటూరు వెళ్ళిన తర్వాత ఒక్క నెలాళ్ళ వరకు రాలేదు. రాకపోయేసరికి రాయలవారికి చాలా కష్టంగా ఉంది. ఏమిటి మన తెనాలి ఏమైపోయాడు, ఎక్కడా లేడేమిటి, రావట్లేదేమిటి మన ఆస్థానానికి అని కంగారు పడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఏమైందంటే, మన తెనాలి వచ్చేసాడు. 30 రోజులు అయిన తర్వాత వచ్చి చెప్తున్నాడు. అందరూ అడుగుతున్నారు, అవును నువ్వు మరి పల్లెటూరు వెళ్ళావు కదా, ఏం చేసావు అని. చూడండి, పిల్లలు ఎప్పుడైనా వేసవికాల సెలవులకి అమ్మమ్మ ఇంటికి వెళ్ళానంటే ఏం చేస్తారు, అలాగే అడిగినట్టుగానే తెనాలిని కూడా అడిగారనమాట. అడిగితే నేను ఒక మంచి మ్యాజిక్లు చూపిస్తాను మీకు, రండి అని అన్నాడు. ఏమిటి, నువ్వు మాకు మ్యాజిక్ చూపిస్తావా, ఏంటి అంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే, నేను చూపించాక మీరు మాట్లాడదు కానీ అప్పటి వరకు మీరేం చేయదు సుమా అన్నాడు అనమాట. అప్పుడు రాయలవారు, కవులు, భటులు కొందరు, తర్వాత వాళ్ళతో పాటు రామలింగ, వీళ్ళందరూ కూడా గుర్రాల మీద ఆ లోపలికి ఎక్కడెక్కడికో వెళ్ళారనమాట. ఒక పల్లెటూరు దగ్గరగా వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే, ఆ ఊళ్ళో సరైన కాలువలు, వర్షం నీళ్ళు వచ్చినప్పుడు వాటికి అడ్డుకోవడానికి సరైన ఆనకట్టలు ఏమీ లేవన్నమాట. అక్కడ చిన్నగా పాయల కింద పారుతుంది. అయితే చెప్పాలంటే న్యాయంగా అక్కడ ఏమైందంటే, గవర్నమెంటు వాళ్ళకి డబ్బులు ఇచ్చింది ఆనకట్టలు కట్టమని. అంటే ఒక రాజు ఇచ్చాడు కట్టమని, కానీ వాళ్ళు ఆనకట్ట కట్టట్లేదు, అలా వదిలేశారనమాట. వదిలేస్తే రాయలవారికి చూపించాడు, స్వామి ఊళ్ళో పంటలు బాగా పండాలంటే నీళ్ళే కదా కావాల్సింది. మరి ఇక్కడ వాళ్ళు చూడండి, వాళ్ళేమో మినిస్టర్స్ దగ్గర ఏమో డబ్బులే తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏమీ కట్టట్లేదు. చూసారా నీరంతా ఎలా వృధాగా అయిపోతుందో. చక్కగా ఆ వర్షంలో నిర్మూలనాలంటే ఒక ఆనకట్ట కట్టి అక్కడ చేస్తే కనుక పంటలు బాగా పండుతాయి. రాయలవారు అంటున్నారు, చాలా మంచి పని చేసావు, నువ్వు ఆ పల్లెటూరులోకి వెళ్ళి అక్కడ విషయాలని తెలుసుకున్నావు కదా, సరే మనం ఆ పని చేద్దాం. అక్కడికి ఆ ఊరి వాళ్ళకి ఏమేం కావాలో ఏంటో చెప్తే నేను కావలసిన డబ్బులు ఇస్తాను. అక్కడ చక్కగా మంచిగా కాలువలు తీయించి ఆనకట్ట కట్టించి చేస్తే వాళ్ళు కూడా బాగుంటారు కదా, పంటలు బాగా పండుతాయి, రైతులు చాలా సంతోషంగా ఉంటారు. నీ వల్ల నువ్వు ఆ పల్లెటూరు వెళ్ళడం వల్ల నాకు చాలా లాభమే అయిందిగా. ఊళ్ళో వాళ్ళందరూ, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే మనం ఇలాంటి చిన్న పనులన్నీ చేయాలి కదా. మరి రాజులే చేయకపోతే వాళ్ళకి ప్రజలకి ఏమిటి మనం సహాయం చేసినట్టు. చాలా బాగా చేసావు రామలింగ అంటూ భుజమే చేయి వేసి తట్టాడనమాట. ఈసారి కూడా ఈ రాయలవారు ఈ రామలింగను మెచ్చుకోవడము, వాళ్ళందరూ మిగతా కవులందరూ కూడా ఏంటి ఎంతసేపు ఈయన పొగడమేనా, ఈయన పొగిడించుకోవడమేనా, డబ్బులన్నీ ఆయనకి ఇవ్వడమేనా అని వెనకాల నుంచి గుసగుస నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారనమాట. అయినా సరే మన రాయలవారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చేసే పని ఆయన చేస్తూనే ఉంటాడు. ఇచ్చే బహుమతులు ఆయనకి ఇస్తూనే ఉంటాడనమాట. ఇలా జరుగుతుంది.
ఒకసారి అనుకోకుండా హిమాలయ పర్వతాల నుంచి ఒక మునీశ్వరుడు వచ్చాడని ఒక మంత్రి, ఆ ఆస్థానంలో మంత్రి వచ్చి చెప్పాడు. చెప్పగానే రాయలవారు అంటున్నారు, ఏమిటి మునీశ్వరుడు వచ్చాడా, హిమాలయ పర్వతాల నుంచి వచ్చాడా, ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన తపస్సు చేస్తున్నాడండి అని చెప్పారనమాట. చెప్పగానే మన రామలింగ కవి, కృష్ణదేవరాయల వారు, కవులు, తర్వాత 4 భటులు వీళ్ళందరూ కూడా గుర్రాలు వేసుకుని అలాగ కొంత దూరం వెళ్ళారు. వెళ్ళాక అక్కడ ఒక మునీశ్వరుడు ఓంకారం చెప్తూ గట్టిగా ఓం 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 అని చెబుతూ ధ్యానంలో ఉన్నాడనమాట. ఉండగానే ఈ రాయలవారిని చూశారు. చూసి ఏమి రాజా, ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఏం చెప్పమంటావు స్వామి, మా దేశంలో చాలా గొడవగా ఉంటుంది, అన్ని రకాలుగా కష్టాలే వస్తున్నాయి ప్రజలకి. నేను ఏ విధంగా ఆ ప్రజల కష్టాలు తెచ్చగలుగుతాను అని అన్నాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు ఏమంటున్నాడంటే, సరే ఉండు, శత్రువుల బాధ ఎక్కువగా ఉంది, మా రాజ్యంలో శత్రువులు కూడా ఎక్కువగానే వస్తున్నారు. మన రాజ్యానికి ఏదో రకంగా నష్టం చేయాలనుకుంటున్నారు. ఇంత చక్కని సుసస్యామలమైన నా రాజ్యంలో ఈ గొడవలు గందరగోళాలు నాకు అస్సలు ఇష్టమంటలేదు. దీనికి అడ్డుకట్ట వేయగలరా స్వామి అని అడిగాడు. అప్పుడు వెంటనే ఆ మునీశ్వరుడు ఏం చేశారంటే ఒక పెట్టెని ఇచ్చాడనమాట. పెట్టి ఇచ్చేసరికి ఏం చెప్పాడంటే, ఈ పెట్టెలో, ఇది అదృశ్యరాహిని పెట్టి, ఈ పెట్టెని ఓపెన్ చేస్తే దాంట్లో నిన్ను ఎవరైతే రాజులు చంపుదామనుకున్నారో దాని చిత్రాలు దాంట్లో కనబడతాయి. అప్పుడు నువ్వు ఎవరు చంపుతున్నారనే విషయం తెలియగానే నువ్వు వాళ్ళని బంధించేయచ్చు అని చెప్పారనమాట. ఓహో అలాగా అనేసి పుచ్చుకున్నాడు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను కొంచెం విభూది ఇస్తాను, ఆ విభూతిని నువ్వు మొహానికి అంతా అప్లై రాసుకోవాలి, రాసుకున్నాక పెట్టిన తీసి చూపించాలి అని అన్నారు. అనేసరికి పక్కనే రామలింగుడు ఉంటాడు. రామలింగుడు ఎప్పుడు కూడా రాయలవారికి పక్కనే ఉంటూ ఆయనకి ఎలాంటి ప్రాణహాని జరగకుండా సర్వావస్థలందు కూడా ఆయన కాపాడుతూనే ఉంటాడనమాట. అప్పుడు వెంటనే రామలింగం ఏమన్నాడంటే, స్వామి మీరు అది ముట్టుకోవద్దు, అది చాలా విషంతో కూడింది అది. నేను ఒక బాక్స్ ఇస్తాను, ఆ బాక్స్లో ఉత్తరం చదవని చెప్పాడు. చెప్తే ఆ మునీశ్వరుడు ఏం చేశారంటే ఆ ఉత్తరం చదివాడు. రామలింగం అంటున్నాడు అనమాట, స్వామి ఇతను మీ శత్రువు, మిమ్మల్ని చంపడానికి ఈ వేషంలో ఇక్కడికి వచ్చాడు. నాకు ఎలా తెలుసనంటారా, నేను వాళ్ళ స్థావరాలకి వెళ్ళాను, చూస్తే వాళ్ళు ఇతను 2 శత్రురాజులు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలన్నీ విన్నాను నేను. విని ఏమిటా అని చూస్తే అక్కడ కాగితం పడుంది. ఏమనంటే ఒక మునీశ్వరుడు వస్తాడు, మునీశ్వర రూపంలో వచ్చి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు, అతను విభూతి ఇస్తాడు, ఆ విభూతిని స్వామి తీసుకుని చూసిన వెంటనే చనిపోతారు అని చెప్పేసి రాశారనమాట. అదే నేను చూసి మీకు చెప్పాను, మీరు అది చూస్తారా అని చెప్పేసి కాగితాన్ని ఇవ్వబోతూ మునికే ఇచ్చాడనమాట. ఆ మునీశ్వరుడు మంచివాడు కాదు, వాడు ఒక దొంగ సాధువు అనమాట. ఎలాగైనా సరే రాయలవారిని చంపుదామని వేషం వచ్చేసరికి అసలు విషయం తెలిసిపోయింది. రాయలవారు వెంటనే భటులను పిలిపించి ఇతన్ని వెంటనే చెరసాల్లో బంధించండి, ఇతని ఉరిశిక్ష వేయండి అని చెప్పారనమాట. చెప్పగానే ఆ ఇద్దరు భటులు వచ్చి ఆ మనిషిని తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమైందంటే రాయలవారు అభినందిస్తున్నారు. రామలింగ, నన్ను ఎంత చక్కగా కాపాడుతూ వచ్చావయ్యా, నిజంగా ఈరోజు నువ్వు నా పక్కన లేకపోయినట్లయితే ఆ పెట్టెని తీసేదాన్ని, ఆ విభూతిని నా మొహాన్ని రాసుకుంటే ఆ విషమైపోయి నా శరీరం అంతా కూడా పోయేది కదా, నేను చనిపోయేవాడిని కదా, నీ వల్లే కదా, నా కష్టాలన్నీ కూడా నీ వల్లే తీరుతున్నాయి కదా అని చెప్పేసరికి, రామలింగ స్వామి మీరు మాకు ఎన్నో రకాలుగా చేస్తున్నారు, మీరు మా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, అది నా తక్షణ కర్తవ్యం, మీకు ఎటువంటి హాని కలగకుండా చూసే బాధ్యత నాది. మీరు ఎన్నో వరహాలు ఎన్నో ఇస్తున్నారు, అది డబ్బు కోసం కాదు నేను చేసేది, మీకు ఏ నష్టము కలగకుండా
నేను చూడాలన్నదే నా తాపత్రయం అన్నమాట. మీరు బాగుండాలి. రాజు బాగుంటే రాజ్యంలో ప్రజలందరూ బాగుంటారు. రాజు బాగుంటే కనుక అష్టదిక్పాలకులు దిగ్గజాలు కూడా బాగుంటారు. ఎందుకంటే రాజు వల్లే రాజ్యాన్ని నిలబడతాయి. ఒక లీడర్ అనేవాడు కరెక్ట్గా ఉంటే అంతా బాగుంటుందన్నమాట అని రామలింగ కవి రాయలవారితో చెప్పాడు. అవును రామలింగ, అన్ని రకాలుగా నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు. నువ్వు లేకపోతే నాకు మనగడే లేదు అని చెప్పేసి అలాగా బాధపడి ఆయన మెడలో ఉన్న ఒక ముత్యాల హారాన్ని తీసి మన రామలింగ కవికి ఇచ్చేసాడనమాట. చూసారా పిల్లలు, ఒక రాజుని రామలింగడు ఎలా కాపాడుతూ వచ్చాడో. మరి ఎన్ని రకాలుగా ఒక రాజుకి శత్రువులు ఎంతోమంది ఉంటారు. ఆ శత్రువులందరినీ కూడా ఒక చక్కగా అతను శత్రువులందరూ పోయేలాగా రామలింగ కవి ఎన్నో రకాలుగా చేసి ఆయన నష్టం పోకుండా చూసే బాధ్యత రామలింగదే. అందువల్లనే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. రామలింగ అంటేనే పెద్ద గొప్ప వ్యక్తి. ఆయన అమ్మవారు ఇచ్చిన ప్రసాదాన్ని తినడం వల్ల అతనికి అనేక శక్తులు వచ్చి అమ్మవారి అనుగ్రహం వల్ల అతనికి జరగబోయే విషయం కూడా ముందుగానే తెలిసిపోయేది. అమ్మ ఒకసారి ఏం జరుగుతుందో చెప్పమ్మా అనేసరికి అమ్మవారు కాళికామాత ఏం చేసేదంటే ఆయనకి ఒక చిత్ర రూపంలో వచ్చేసేదన్నమాట. అంత గొప్పవాడు మన తెనాలి రామలింగ. నిజంగా రాయలవారిది రామలింగది ఒక అన్నదమ్ముల అనుబంధం లాంటిదే అన్నమాట. మరి చూసారా పిల్లలు, ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఎంతో చక్కగా ఆదుకునేవాడే మిత్రుడు. ఈయనకి రాయలవారు రామలింగడు మిత్రత్వంతో ఉండి చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలించారు. ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకున్నారు. అలాగే కవులను కూడా ఎవరికి ఏ రకంగా ఇవ్వాలనేది కూడా ఆయన అందరికీ అందజేసేవాడు అన్నమాట. అది తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.